Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వివాహిత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. గోపాలపట్నం రామకృష్ణాపురంలో ఉంటున్న శ్యామల అనే 25 ఏళ్ల మహిళ ఇంకా సంవత్సరం కూడా కాలేదు పెళ్లి అయి. అత్తింటి వేధింపుల వల్లే తను చనిపోయింది అనేది కూడా బంధువులు, ముఖ్యంగా ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మరొక వైపు మాకు అనుమానాలు రేకెత్తడానికి అనేక ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆ ఊరు పెద్దలు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? డిసెంబర్ 6వ తేదీ వస్తే పెళ్ళయి సంవత్సరం అవుతుందంట. అంటే ఇప్పటికీ 11 నెలలు నడుస్తోంది. ఇంతలోనే అమ్మాయి కూడా NSTLలో జాబ్ చేస్తుంది. 45,000 రూపాయలు జీతం సంపాదిస్తోంది. బీటెక్ చదివినటువంటి అమ్మాయి, చాలా ధైర్యవంతురాలు, మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి ఎందుకు చనిపోవాలనుకుంటుంది? ఇది ఖచ్చితంగా చంపేసి ఇలా ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారు. అందుకు సంబంధించి అనేక అనుమానాలు మాకున్నాయి అంటూ ఊరు పెద్దలు చాలా మంది ఉన్నారు. సర్పంచ్ గారు మరి ముఖ్యంగా కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తూ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరందరూ బంధువులు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి వేధింపులు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత అనుమానాస్పద మృతి కేసులో కానీ ఆ భర్తను కూడా అదుపులోనికి ప్రస్తుతానికి తీసుకున్నారు పోలీసులు. సర్పంచ్ గారితో మాట్లాడదాం. సార్, మీరు ఘటనా స్థలికి వెళ్ళి చూసినప్పుడు మీకు వస్తున్న డౌట్స్ ఏంటి? నాకు తెల్లవారే 1:30 సమయంలోనే శ్యామలాదేవి వాళ్ళ పేరెంట్స్ మాకు వరుసగా తాతయ్య నానమ్మ అవుతారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు ఇలాగా మన పాప చనిపోయిందని గోపాలపట్నం పోలీసులు తెలియజేశారని చెప్పగానే నేను అటాట్న కారు వేసుకొని నేను తన ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకొని పికప్ చేసుకొని మా గ్రామ పెద్దలందరినీ తీసుకొని నేను ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. తెల్లవారు 4 గంటలకి నేను వెళ్ళబోతేప్పటికి అక్కడికి ముద్దాయి లేడు, వాళ్ళు పోలీసు వారే ఉన్నారు. మరి మేము వస్తే ఏమైనా అంటామని ఇతోడో దేనితోడో మాకు ముద్దాయిని చూపించలేదు. చూపించబోగా నేను అసలు ముద్దాయి ఏడు ఎక్కడ ఉన్నారు ఏంటని నేను ప్రశ్నించగా, బాడీ కూడా ఫస్ట్ అయితే మాకు చూడడానికి రైట్స్ లేవు, క్లూస్ టీమ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి అని చెప్పారు. లేదు సార్, మేము ఒకసారి మేము కూడా మనుషులమే కదా, మేము కూడా చూడాలి కదా, చనిపోయిన బాధలో ఉన్నామంటే అప్పుడు నన్ను వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని కూడా లోపల పంపించడం జరిగింది. మేము వెళ్ళిన పిదప మా పాప అయితే మంచం మీద పడిపోయి ఉన్నది. తర్వాత ఈ దగ్గర ఇదంతా కూడా రక్తం మండి కట్టేసి చాలా అనుమానానికి దారితీస్తుంది. మా అనుమానం ఏంటంటే ఈయన చంపేసి ఉరేసాడేమో అన్న అనుమానం మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అమ్మాయి అయితే ఉరి వేసుకుంది శ్యామల అని ఎవరు డిక్లేర్ చేశారు? ఉరి వేసుకున్నది పోలీసులు CA గారు చెప్పడం ఏంటంటే, మాకు దగ్గర సూసైడ్ చేసుకున్న లెటర్ ఉన్నది, అమ్మాయి రాసిందా ఏది రాసిందా అనేది మేము ఇంటర్గేషన్లో తెలుపుతామని అన్నారు. అయితే మేము నమ్మలేదు. నమ్మకపోయినా సరే, మీరు ఏదైనా సరే మేము అన్నీ కూడా ఇది ల్యాబ్ పంపి అన్నీ డిక్లేర్ చేసి మేము అన్నీ కూడా నిర్ధారణ అయిన తర్వాత మేము ముందుకే ప్రొసీజర్ అవుతామని చెప్పి. నాకు అనుమానం కలిగే ఏరియా ఏంటంటే, ఈ ముక్కు నుంచి ఇదంతా బ్లడ్ రావడం, ఇదంతా రావడం. యాక్చువల్గా ఏంటంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళకి బ్లడ్ అన్నది రాదు. ఒకవేళ వస్తే ఒకవేళ అవుట్ సైడ్కి రావచ్చు, లేదంటే నాలుగు బయటకు రావచ్చు, లేకపోతే కళ్ళు బయటకు రావచ్చు. ఈ సింటమ్స్ అవి కూడా అక్కడ కనిపించకుండా ఈ ముక్కు మీద ఏదో బలంగా ఏమన్నా చేసి కానీ చేయడం వల్ల ఇంత బ్లడ్ వచ్చిందని చెప్పేసి మా అనుమానం పోలీసు వారి దగ్గర కూడా రేజ్ చేయడం జరిగింది. అలాగే అమ్మాయి అయితే చాలా ఇంటెలిజెన్స్, అంత అమాయకంగా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయే అమ్మాయి కాదు. బీటెక్ చేస్తూ సివిల్ కూడా ప్రిపేర్ అవ్వడానికి చాలా ఎడ్యుకేటెడ్ అమ్మాయి. NSTLలో జాబ్ రావడం అంటే అది ఆసమస్ కాదు. మా గ్రామానికి మంచి పేరు తెస్తుందని చెప్పి మేము అందరం ఎంతో ఆశించాం. ప్రిపేర్ అవ్వాలనుకున్నా. అలాంటి సమయంలోనే నేను కూడా మ్యారేజ్ టైంలో వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అడిగిన అన్నీ కూడా ఇవ్వడం కూడా నాకు కూడా తెలుసు. మ్యారేజ్కి వెళ్ళడం అది జరిగింది. తర్వాత ఏం వాళ్ళ నాన్నగారు కూడా ex-ERO చేశాడు. చేస్తూ ఈ అమ్మాయి అయితే అంత ఇదిగా చేసుకుంటుందని మేము కూడా ఎవరు నమ్మలేకపోతున్నాం, నమ్మలేదు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుంది అని అంటున్నారు కదా, ఆ రైటింగ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎలా అనిపిస్తుంది? ఆ రైటింగ్ ఈ రైటింగ్ కొద్దిగా తేడాగా కనిపిస్తుంది. మేము ఆల్రెడీ పోలీసుల దృష్టిలో కూడా మాకు దీని మీద అనుమానం ఉందని చెప్తే ఖచ్చితంగా ల్యాబ్ తీసుకెళ్లి చర్యలు తీసుకుంటున్నారు, తెలియజేసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా ఇతనైతే అమ్మాయితో నాకు అనుమానం ఏంటంటే వీడికి ఏరే అక్ర సంబంధాలు ఏమైనా ఉండి కూడా ఈ అమ్మాయిని అవాయిడ్ చేసి ఇబ్బందికి గురి చేస్తూ, అలాగే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తెమ్మని కానీ, ఇంకా భూములు తెమ్మని కానీ, ఆస్తులు తెమ్మని కానీ అరెస్ట్ చేసాడనే చేస్తున్నాడని చెప్పి నాకు పేరెంట్స్ కూడా నాకు తెలియజేస్తున్నారు. ఇదన్నీ కూడా ఏంటంటే అమ్మాయి కొంచెం నిజాయితీ అయిన అమ్మాయి, కొంచెం పెద్ద కుటుంబం, కొంచెం వందాతనంగా ఉండే ఈ భర్త వేధింపులు బయటికి చెప్పుకోలేక ఇవన్నీ భరాయిస్తూ ఉంటూ వీటితో రోజు టార్చర్ భరిస్తుంది. కానీ ఈ అమ్మాయిని ఖచ్చితంగా చంపేసాడనే ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం.
అంటే పెళ్లి అయ్యి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు, 11 నెలలు నడుస్తోంది. చాలా ఘనంగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశామని కూడా ఆ తల్లి రోధిస్తోంది. ఆమె ఇప్పుడు ఆ బాడీ నుంచి తీసిన మంగళసూత్రాలు పట్టుకొని కూడా ఆ తల్లి రోధిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది. ఇవంతా కూడా చూస్తుంటే ఏమనిపిస్తోంది సార్? కట్నాలు ఇస్తున్నారు, పిల్లల్ని చదివించి అత్తారింటికి పంపిస్తున్నారు, అయినా కూడా ఈ వేధింపులు ఇంకా ఇంకా కావాలని, లేకపోతే వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఇట్లా ఆడవాళ్ళ జీవితం పెళ్ళి అంటే భయపడే పరిస్థితికి వచ్చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎలాంటి న్యాయం కోరుతున్నారు ఈ కేసు విషయంలో? ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన సెక్షన్లు ప్రభుత్వం వారు తీసుకొచ్చి పోలీసు వారు కూడా సెక్షన్లు వేసి కఠినమైన శిక్ష విధించి యావజ్జీవికర జైలు శిక్ష వేస్తేనే ఇలాంటివి చేయాలంటే మరికొక ఆడపిల్లలకి ఇబ్బంది పెట్టాలంటే ఇవాళ మా ఆడపిల్ల నష్టపోవచ్చు. సరే రేపొద్దున ఏరే అమ్మాయికన్నా ఏరే ఆడపిల్లకైనా ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి వారు ప్రభుత్వం మంచి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకి శిక్షించాలని చెప్పేసి మా తరఫున కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా పోలీసులు అతను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? పోలీసులు మేము ఆల్రెడీ మా అదుపులో ఉన్నాడు, మేము ఆల్రెడీ ఆయన్ని మా కస్టడీలో ఉన్నాడు, మేము అరెస్ట్ చేసి జైలు పంపుతామని మరి మాకు తెలియజేశారు. ఇంకా మరి బాడీ పిఎం కూడా అవ్వలేదు. ఇది ఏదైనా రేపటికి మాకు ఒక అవగాహన వచ్చిన తర్వాతే మేము ఏదైనా తదుపరి ముందుగా అడిగేసి పోలీసుల మీద కూడా మా ఒత్తిడి పెంచుదామని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు శ్యామల మృతిపై సర్పంచ్ గారు వ్యక్తం చేసిన కొన్ని అనుమానాలు చూస్తుంటే ఫస్ట్ ఆమె రాసినటువంటి లెటర్ ఆమె రాసింది అన్నట్టు అక్కడ చెప్తా ఉన్నారు. బట్ ఆ రైటింగ్ చూస్తే 10th క్లాస్ కూడా చదివి ఉండే వాళ్ళు కాదు అనిపిస్తుంది. ఒకసారి మనం ఆ లెటర్ చూపిద్దాము, ఆ రైటింగ్ ఒకసారి చూపిద్దాం. ఫోన్లో ఉన్నటువంటి రైటింగ్ తను ఏం రాసింది, ఎలా ఆ రైటింగ్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక బీటెక్ చదివిన అమ్మాయి, ఎన్ఎస్టీఏలో జాబ్ చేసిన అమ్మాయి, సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న అమ్మాయి, ఆ రైటింగ్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది ఇక్కడ జస్ట్ మీరు కెమెరా జూమ్ చేసుకుంటే ఇందులో మీరు ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు, శివ నన్ను క్షమించు, నీ జీవితంలోనికి వచ్చి నేను డిస్టర్బ్ చేశా, నేను జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నా కానీ నా జీవితమే నాకు అన్నీ నేర్పింది. ఏది జరగదు అని నువ్వు చెప్పినట్టు ప్రాణం తీసుకోవటం అంటే అంత తేలిక కాదు. ఎన్నో ఆలోచనలు చుట్టూ ముడతాయి, నా వాళ్ళు బాధపడతారు. ఇక్కడ వాళ్ళు అనేది కూడా చూడండి, ఆ రైటింగ్ ఒకసారి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు అని నేను నమ్మేదాన్ని. అలాంటి నేనే ఈ మానసిక వ్యాధిని తట్టుకోలేకపోతున్నా, నేనే సరిగా ఉండలేకపోతున్నా, అందరినీ బాధ పెడుతున్నా, నా వల్ల కాదు ఇంకా ఎవరిని బాధ పెట్టడం. అమ్మా నాన్న అన్నయ్య అనే స్పెల్లింగ్ కూడా మనం జస్ట్ చూడొచ్చు. జస్ట్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న దానికి. ఒక బీటెక్ చదివినటువంటి అమ్మాయి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయి తెలుగు కూడా రాయలేని పరిస్థితిలో ఉంటుందా? అన్నయ్య అని రాసుంది ఇక్కడ. ఏమైనా అంటే దయచేసి బాధపడకు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ మంచి వాళ్ళ దగ్గర కూడా మీరు రైటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళని క్షమించమను, నేను వాళ్ళకి సేవ చేయలేదు సరికదా, బాధ పెడుతున్నా, నువ్వు జాగ్రత్త, ఇంట్లో అందరినీ బాధ పెట్టకుండా చూసుకో, వచ్చే జీవితం అంటూ ఏదైనా ఉంటే నీకు ప్రియమైన వారిగా పుట్టాలి అనుకుంటున్నా, నీకు ప్రియమైన దానిగా లేదు అంటే నీకు మళ్ళీ వైఫ్గా పుట్టాలి అనుకుంటున్నా. ఇట్లాంటి పదాలు జనరల్గా వాడుతూ ఉంటారు ఒక ఎమోషనల్లో ఎవరైనా ఉంటే. నాకు జరిగిన దానికి నా అతి ఆలోచనే కారణం, దీనికి ఎవరు బాధ్యులు కారు. ఇక్కడ ఎవరు అనేది కూడా మనం స్పెల్లింగ్స్ చూడొచ్చు. నా భర్తని ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమించలేదని భావిస్తాను, ఇట్లు నీ శ్యామల. బీటెక్ చదివినటువంటి ఆ అమ్మాయి. ఎస్. సో ఆ అమ్మాయి రాసినటువంటి రైటింగ్ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడానికి మనం పెట్టాము. అమ్మా నాన్న అన్నయ్య ఇంకా నా స్నేహితులు నన్ను క్షమించండి, మీరు నాకు చాలా చేశారు కానీ నేనేమి చేయలేకపోయాను, పొరపాటున మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు, నేను మీ అందరినీ బాగా మిస్ అవుతాను, కానీ మీరు ఎప్పుడు బాధపడకూడదు, అలా చేస్తే మీరు నన్ను ప్రేమించలేదు అని ఫీల్ అవుతా. ఇది ఎక్స్ట్రా లైన్స్. సో ఇది ఎప్పుడైనా ఇది ఎండింగ్ అయితే కనుక శ్యామల ఇక్కడ సంతకం పెట్టాలి. ముందు రాసినప్పుడు లెటర్ బ్లడ్ ఎందుకు అంటుకుంటుంది, ముందే లెటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటారు కదా. మీకు వస్తున్న అనుమానం అంటే తన భర్తే చేతితో పట్టుకున్నాడు కాబట్టి తన భర్తకున్న బ్లడ్ దీనికి అంటుకుని ఉండొచ్చు అని మా అనుమానం. సో రైటింగ్ ఈ అమ్మాయి రైటింగ్ అని మీకు అనిపించట్లేదు, అనుమానం వస్తుంది. ఆ అమ్మాయి రైటింగ్ అనిపించట్లేదు.
అయితే పోలీసు వారు అంటున్నారు అదే మేము ఆ డౌట్ని రేజ్ చేస్తే మేము దీన్ని టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్ పంపిస్తాం, కంపేర్ రెండు మ్యాచ్ అయితేనే మేము యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే వేరే విధంగా ఉంటుందని చెప్పేసి పోలీసు వారు మాకు హామీ ఇచ్చారు. శ్యామల నా పిల్ల ఎన్ఎస్టీఎల్లో ఉద్యోగం చేస్తుంది. అల్లుడు సింగపూర్ బ్యాంకులో చేస్తున్నాడు. చేసి మా మాట ఫోన్ చేస్తే ఎత్తోడు కాదు ఆ పిల్లోడు. ఎన్నిసార్లు చేసినా ఎత్తోడు కాదు. మాకు ఆ పిల్ల ఎప్పుడో చేస్తే ఎత్తిది అంతవరకే. కలిసి మెలిసి ఉండడం లేకుండా చేసేసాడు. 2 నెలల నుంచి ఒక 4-5 నెలల నుంచి ఇలాగే చేస్తున్నాడు. ఇంతే నా 4 నెలలే బాగా చూశాడట, 3 నెలలే బాగా చూశాడు, అంతకు మించే చూడలేదు. వచ్చే నెల వచ్చే నెలకి 6వ తారీఖుకి సంవత్సరం అవుతుందమ్మా. 2వ తారీఖు మన పుట్టిన డేట్ వచ్చింది. పుట్టిన డేట్కి వెళ్ళాను నేను. వెళ్ళి ఇంత సేమ్ ఇచ్చాను. వస్తావేటమ్మా అన్నాను. రాను. చేసుకుంటావేటమ్మా అంటే వస్తారు కదా, చేసుకుంటాను అన్నది. చేసుకుంటానంటే పోనీ చేసుకొని కొత్తగా అనుకున్నారు కదా, గుడికి వెళ్ళి వచ్చారు, ఏదో చేసుకున్నారు. చేసుకొని పోనీ నేనుంటే గోపాలపట్నం వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ గోవాడ వెళ్ళిపోతానని అన్నాడు. అమ్మ నువ్వు ఉంటుంటే గోవాడ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏమో ఇష్టం లేదో చేయలేదో తెల్లలేదు, అంత పని చేశాడు. అసలుకి మాతో మాట్లాడాడు కాదు, అసలుకి మాట్లాడాడు కాదమ్మా. అందరూ కలిసే చేశారు. అమ్మో అమ్మో ఏమి చేసేయండి రా బాబు, నేనేమి చేసేనే. కట్నం ఇచ్చామమ్మా. కట్నం ఒక 5 లక్షలు ఇచ్చి 10 తులాలు బంగారం పెట్టాము, 1 ఎకరం భూమి పెట్టాము. ఆ భూమి ఇవ్వలేదని ఇంత పేజీ పెట్టి ఆ అల్లుడు, ఆ అత్త, మా బావ, ఆ తోటకోడళ్ళు, వాళ్ళ బావలు 2 ఉన్నారు, 3 దానికి. ఆ అత్త మామ ఉన్నారు. వాళ్ళు చేశారు ఈ పని. పిల్లడితో చేయించి పిల్లడితో అనిపించి పిల్లడు అడిగాడు పాస్బుక్ చేసేమని. చేస్తాం బాబు, కొంత టైం ఇయ్యు అంతే. అన్ని ఇచ్చేసాము, వాళ్ళకి అనుకున్నవన్నీ ఇచ్చేసాము. భూమి మాకు ఉన్నదమ్మా, 5 ఎకరాలు. మాకు 5 ఎకరాలు ఉన్నదమ్మా. వీళ్ళకి 1 ఎకరం ఇచ్చేద్దాం అనుకున్నాము. ఆ ఎకరం రాసి ఇస్తాము అన్నాం మేము. రాసి చీట ఏదో రాసి ఇచ్చాము. అది తెచ్చేలేదని ఇప్పుడు పేచీ పెట్టి నా పిల్లని పాడు చేశారు, చంపేశారు. 3 వచ్చి చంపేశారు. ఆ తోటకోడలు. నాకు 2, నాకు బాబు పాప. బాబు భద్రాచలంలో జాబ్ చేస్తున్నాడు, పాప ఎన్ఎస్టీఎల్లో చేస్తుంది. బీటెక్ చదువుకుంది తల్లి, బీటెక్ చదువుకున్న కూతురు. సంవత్సరం అయ్యింది ఇప్పుడు జాయిన్ అయ్యి, 2వ సంవత్సరం ఇది జాయిన్ అయ్యి. ఎన్ఎస్టీఎల్ అందరూ వచ్చారు అక్కడికి, వచ్చి చూసి వెళ్ళారు. ఎప్పుడు ఏమమ్మా ఎంత పని చేశారు. ఇప్పుడు గోపాలపట్నంలో అది ఏంటయ్యి, అది రామకృష్ణ నగర్లో ఉంటున్నారమ్మా. అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేక 3 నెలలు అక్కడ ఉన్నాడంట. మాకు తెలియదు, అడిగాము. అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మమ్మల్ని కనబడినిచ్చారు కాదు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడట. ఆడు అల్లుడు బావ. ఫోన్ చేశాను ఆ పిల్లకి చేస్తే పలకలేదు ఏమి అనుకుని 1 గంటకి వచ్చిందమ్మ ఫోను. 1 గంటన్నరకి వచ్చి మా శ్యామల ఫోన్ నుంచే వచ్చింది. ఏంటి శ్యామల ఫోన్ వచ్చింది, ఎవరు అంటే పోలీసు వాళ్ళమ్మ. ఏమండి అంటే మీ పాప అక్కడ ఉంది పోలీస్ స్టేషన్లో, గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నది అని చెప్పింది. ఏంటి పోలీస్ స్టేషన్ ఏంటి, ఏం చేశారు అని మళ్ళీ అల్లుడు చేస్తే అల్లుడు ఎత్తలేదు. తర్వాత చేస్తే మళ్ళీ ఎత్తలేదు. చేతి వీళ్ళే మళ్ళీ వాళ్ళ బావ వాళ్ళ అక్క చేశారు. ఇలాగా అయింది, ఏమైందో తెలియదు అని నాటకం చెప్పారు వాళ్ళు. చెప్పలేదు మాకు. చెప్పకంటే చేసేసి పేక నొక్కించి ఊరేసేసి ఉంచున్నారు. మేము వెళ్ళినప్పటికి ఊరేసి పేక వేసి కింద దించేశారు. మేము వెళ్ళాము. మేము అందరం తీసుకొని మా వాళ్ళందరినీ. మాకు ఆప వయసు 25, 26 వచ్చింది. ఇప్పుడు 2 రోజులే వచ్చింది. 2 రోజులు. మా 2 రోజుల్లో పుట్టినరోజుకి వెళ్ళి వచ్చేసాను నేను. సాయంత్రం వెళ్ళిపోమ్మా అన్నది. వెళ్ళిపోతాను గోవాడ వెళ్ళిపోతాడమ్మ నువ్వు ఉంటుంటే. వెళ్ళు, నేను ఎప్పుడు వస్తుంటాను కదా, వెళ్ళు అన్నాను. వెళ్ళాను. పోనీ నాకు చెప్తే ఫోన్ చేశానమ్మా, బాబు పుట్టినరోజు చేస్తావేటి పిల్లకి అన్నాను.
ఏమి మరి రెస్టారెంట్ ఇవ్వడు. ఆ చెల్లు అస్సలకి ఎత్తడు. మాకు అత్తకి మామకి బావ మధ్యకి ఇంకెత్తడు. వాళ్ళ అమ్మ అక్కడ తగువాడింది భూమి గురించి. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నబాబు వాళ్ళు మరిది ఇప్పుడు వాళ్ళు అమ్మ మరిది ఆడే ఇంత పెట్టాడు. ఆడే అదే ఏ ఊరమ్మ కెంతలాడు ఆడెట్టి ఏమి మీకు భూమి పని ఏమి వచ్చింది, మేము భూమి తిన్నుతాము, భూమి దున్నేసి వాళ్ళకి ఇస్తాను, పండించి మీకు ఇస్తాము అంటే ఒప్పుకున్నామమ్మా. ఇస్తామన్నాం. ఇంకాను రాసాము కాగితం. ఇంకాను ఆ పాప కూర్చున్నారు. పాస్బుక్లు రాయిస్తామమ్మా, అన్ని పెళ్లి అవుతుంది, అన్ని పెళ్లి అయిపోతే ఇద్దరికి సరి మేమున్నప్పుడు రాసేస్తాము, మీరు బాగుంటారు కదా, మీరు హ్యాపీగా ఉంటారమ్మా మా పెళ్ళిళ్ళు అయిపోతే అని అన్నది. మొన్న ఇంతకు ముందు వచ్చి అమ్మ పాస్బుక్ చేయవా, అమ్మ పాస్బుక్ చేయవా, మరి టార్చర్ పెట్టకపోతే చేస్తారేటమ్మా. పెడుతున్నాడు చెప్పింది పాప చేయమంటున్నాడు, ఇలా చేయమంటుంది వాళ్ళ అత్త ఇంకా ఇలాగ చేయమంటుంది. నాకు అడిగింది కదా, నా కోడల్ని నేను ఎలా చేసేసుకోగలను నాకు తెలుసు అన్నది. నేను ఏమమ్మా ఎంత పని చేస్తున్నావు, ఆడపిల్ల కాదా, నీకు ఆడపిల్లలు లేరు కదా, ఆడపిల్లగా చేసుకుంటాను అన్నావు, ఎందుకమ్మా ఈ పని చేసావు, ఏమమ్మా నీకు ఆడపిల్ల నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా, మేమేదో చేసుకుంటాము, వాళ్ళేం చేసుకుంటారు. జీతాలు తెస్తే జీతం పాపకి 45,000 45,000 అన్నది. ఆళ్ళుడికి 40,000 అన్నాడు. ఆ జీతం అంతా ఈ పిల్లే అన్ని రన్ చేసుకుంటుంది. ఆ పిల్లడు ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఏమమ్మా అడగలేదంటే, ఏమో మరి ఈవెంట్లు ఉన్నాయమ్మా, అప్పులు ఉన్నాయంట, కట్టుకుంటున్నాడు, మరి నేను ఇలా చేస్తున్నాను అన్నాను. ఏమమ్మా మాత్రం అడగవా, నీదే చేసుకుంటావా, నీవే దాచుకోవా. ఇప్పుడు NSTAలో ఉద్యోగం చేస్తుంది, 45,000 జీతం తెస్తుంది, మీరు 5 లక్షలు కట్నం ఇచ్చారు. బంగారము 10 తులాలు, ముందు 5 తులాలు, తర్వాత 5 తులాలు మొన్న చేసి ఇచ్చాము. ఆ బంగారంకి పేసి పెట్టింది వాళ్ళ అత్త. అమ్మ ఇస్తాను, నేను దాచుకుంటాను అనేది. ఆ బంగారం ఇచ్చేయండి, నా దాచుకుంటాను, నా కోడలిది, నువ్వు దాచుకోవడం ఏంటమ్మా. వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు, వాళ్ళు శుభ్రంగా చదువుకున్నారు. ఆ పిల్లడు ఆ అబ్బాయి బీటెక్ చెల్లెది ఏదో చదివాడు, ఆడికి చదవలేదు సరిగాను, చదవక ఇలా చేశాడు. చేసి పోనీ ఏదో జాబ్ దొరికింది. అది నా కొడుకు అన్నయ్య ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ బట్టి పోనీ మా జాబ్ దొరికింది, మా తమ్ముడు జాబ్ దొరికింది, మీ చెల్లికి జాబ్ దొరికింది, సంబంధాలు చూస్తున్నారా అన్న. సరేలే చూస్తున్నారు, అయితే మా తమ్ముడికి ఇస్తారా అన్న. అయితే వెళ్ళి చూడండి, ఇష్టపడితే ఇస్తాము అన్న. ఇంటికి వచ్చారు. ఇంట్లో మా వాళ్ళందరినీ పిలుచుకున్నాము. మా కుటుంబం పెద్దది. ఆ కుటుంబాన్ని అందరిని పిలుచుకొని చెప్పాము. చెప్తే ఇష్టపడ్డారు. ఇష్టపడితే పోనీ అక్కడికి వెళ్ళి ఈ అచితాభవనంలో ఇది చేసుకున్నాము. ఏంటమ్మా ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత ముహూర్తాలు రాయడానికి వెళ్ళాము. ముహూర్తాలు రాయడానికి కొంచెం లేటు. శుక్రవారం ఏంటి పెళ్ళైంది 3 నెలలు బాగున్నాడటమ్మా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అప్ అండ్ డౌన్ ఎక్కువ, గోవాడ తిరగలేక ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెడితే ఆ పిల్ల అతను బాగోలేదు, నువ్వు బాగోలేదు అని మేనత్తలు చెప్పారు. మేము చెప్పాము, ముందే చెప్పాము, బాబు ఉద్యోగం చేస్తుంది, చేయకంటే మానేదు, అక్కడ ఉంటుంది, అక్కడ మాత్రం ఉంటుందని ఒప్పుకున్నాం. ముందే ఒప్పుకున్నాం. చేస్తే చెయ్యని అన్నాడు. చేస్తే చెయ్యని అన్నాడు. ఈ పని చేస్తాడమ్మా, ఇంత అన్యాయం చేస్తాడా చూడు. ఆ ముక్కుల రకము, ఆ మొఖంలో ఇలా ఏం చేశాడో తెల్లలేదు, అతనికి ఏమి చేశాడో తెల్లదు. వెళ్ళినప్పటికి ఊరేస్తున్నాడు. ఊరేసి ఫోన్ చేశారు. ఒంటి మీద గాయాలు లేవు. ఆ పిల్లకి మనస్తాపన చేసాడు. ఇప్పుడు 6 నెలలు ఇక్కడికి వచ్చారు. 6 నెలలు అక్కడికి వచ్చారు. అసలు కలిసి మెలిసి ఉండట్లేదు. వస్తే ఏదో వండేస్తే పెట్టేస్తే వెళ్ళిపోతున్నాడు అంతే. వచ్చి ఉంటున్నాడు అంతే. ఇప్పుడు మీకు వస్తున్న అనుమానాలు ఏమై ఉంటుంది? మీ పాపకి న్యాయం కోరుతున్నారు తల్లి? నా పిల్లకి ఏం చేసేది? నా పిల్ల నాకు గౌరవంగా బతుకుతాను, గౌరవంగా ఉంటాననే చేసింది. గౌరవంగా ఉంటానని చేసింది. ఎవరికి ఎందుకు, అది ఎలాగో సర్దుకుంటాను. నేను NSTL చేసుకున్నాను కదా, NSTL నేను జాబ్ చేస్తున్నాను. నీకేమమ్మా, నీకేం భయం లేదు, నేను ధైర్యమైన దాన్ని. ఆ పిల్లల ఫ్రెండ్లు అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ చెప్పేది, ఏమమ్మా ఇంత పని, ఏమి ఇంత పని చేస్తున్నారు. వాళ్ళన్నీ మొన్న శనివారం 10:30 వరకు ఫోన్ చేసి పలికాడట.
మరి ఆ రాత్రి వచ్చి ఉంటారు కదమ్మా, లేకపోతే నిన్న వచ్చి ఏదో చేసి ఉంటారు. మీ కూతురు మీతో మాట్లాడిన మాటలేటమ్మా? నా కూతురు మాట్లాడిందా, అమ్మ ఏం చేస్తున్నావమ్మా, మధ్యాహ్నం ఫోన్ చేయి, తెల్లవారి మాకు అలవాటే, సాయంత్రం అలవాటే ఫోన్ చేయడం, తనకి నాకు అలవాటే. వచ్చేటప్పుడు చేస్తాము, ఎన్ఎస్టెల్ నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు లేకపోతే తొందరగా లేదు కదా అని చేస్తాం. చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేది. ఆఫీస్కి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేసాము. ఇంటికి వచ్చి చేసేవాళ్ళము. ఆ పని చేసేది. ఏం చేసింది, నిన్న మాత్రం ఫోన్ చేశారు ఇతను, ఎక్కడికి వెళ్దాం, గోవాడ వెళ్తాను అన్నది. వాళ్ళ అత్తరూరు. గోవాడ వెళ్తాను, అక్కడ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, అక్కడ ఉంటే దొరికిపోతామని ఆవిడ ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. అక్కడే ఉంటే ఏదో చేసేద్దాం అనుకున్నారు. కానీ ఏటి పిల్ల పాడైపోతుంది, ఇక్కడ ఉంటే ఇద్దరు జాబులు చేస్తున్నారు. వాళ్ళు సారా పెట్టుకున్న వాళ్ళు అనుకోలేదమ్మా, ఏదో చిన్నగా కొట్టుకున్నారు అనుకున్నాం. బాబు ఫ్రెండ్ నా తమ్ముడు మంచోడు అని చెప్పాడు, లేకపోతే మేమేమో పోదాం, ఇంత పని చేయకపోదాం. మా వాళ్ళందరూ ఎంత పడ్డారు. కానీ ఈ కూతురు ఇలాగే అన్నస్టెల్ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తుందని నేను అనుకోలేకపోయినాను. నా పిల్ల లాస్ట్కి నిన్న చేశాను, మధ్యాహ్నం చేస్తే బిర్యానీ తింటున్నానమ్మా. ఏమమ్మా దిలీప్ రాలేదా, సండే కదా రాలేదా అన్నాను. శనివారం 10 గంటలకు వస్తున్నాడమ్మా, జాబ్ చేసి 10:30కి వస్తుంటాడు రోజును. ఆ శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోని అలా తొరువురు కదా, పట్టించుకోలేదు, ఏమి పట్టించుకోడు. అన్నీ తెచ్చుకోవడమే పిల్ల, అన్ని పెడితేనే తింటాడు. అసలుకి ఏ జాబ్ ఏమి ఇది కొంటానా, ఇది కొనిదా, ఇది కొనాలా అనోడు కాదు. అన్ని పిల్ల చేసుకుంటుంది. అన్నీ పోనీ ఏమి ఇంత పని చేశాడు, ఫోన్ చేసుకుంటున్నాడు. ఏమి అమ్మా మొన్న వెళ్ళి అడిగాను, ఏమమ్మా మాత్రం అడుక్కోవా, జాబ్ చేస్తున్నాడు, సంవత్సరం అయింది, జీతం ఏం చేస్తున్నాడు అని అడుక్కోవా అన్నాను. అంటే ఏదో అప్పులున్నాయటమ్మా, ఆ అప్పులు కట్టుకుంటున్నాడు. ఆ పిల్లని ఏం చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, తల్లి తండ్రి, ఈ కోడలు ముగ్గురు. నా పిల్లలు ఎలా తినేశారు కదా, వాళ్ళు ముగ్గురు కోడళ్ళు అందరూ రావాలి, వాళ్ళిద్దరు రావాలి కదమ్మా. అక్కడ ఉన్నారు వాళ్ళు. శ్యామల వాళ్ళ బ్రదర్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి మేడం అని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటండి మీకు వస్తున్న డౌట్స్ ఏంటి? యాక్చువల్లీ నేను శ్యామల వాళ్ళ అన్నయ్యని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయింది మ్యారేజ్. ఇద్దరు అంగీకారంతోనే అయింది. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ఒకలేమో పెద్ద ఆయన, ఇప్పుడు నేను చూపించిన ఆయన వేపాడ వెంకటేష్. రెండో ఆయన వేపాడ చిన్నభీమ్ నాయుడు. తను నాతోనే ఐటీసీ భద్రాచలంలో ఉద్యోగం చేశాడు 9 సంవత్సరాలు. ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నాడు. సో ఆ పరిచయం మీద నార్మల్గా వచ్చింది మ్యారేజ్ టాక్ అలా వచ్చింది. సో ఆ తర్వాత ఏమైందంటే మూడోవాడు ఈయన లాస్ట్ పేరు దిలీప్ శివకుమార్. ఓకే, సో వాళ్ళు వచ్చారు. నార్మల్గా ఎలా రొటీన్గా ఎలా పెద్దవాళ్ళతో ప్రొసీజర్ ఎలా ఉందో అంతా అలాగే అయింది. అంతా అయిపోయింది, అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. మనం ఏమైతే కమిట్ అయ్యామో అవన్నీ ఇచ్చేసాం. ఏమేమి ఇచ్చాం, 5 lakhs క్యాష్ ఇచ్చాం. నా దగ్గర ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏమి ఇచ్చాం అన్నది తర్వాత తర్వాత 1 ఎకరం భూమి రాసి ఇచ్చాం. అంటే స్టాంప్ పేపర్ మీద రాసి ఉంది, అది కూడా ఉంది నా దగ్గర. ఏముందన్న అది ఇంకా పాస్బుక్ కింద కన్వర్ట్ అవ్వలేదు. ఓకే, అవి కాకుండా 8 తులాలు గోల్డ్ ఇచ్చాం. 8 తులాలు అంటే పెళ్లిలో కొద్దిగా, తర్వాత కొద్దిగా ఇచ్చాం. సో ఈ 3 ఇచ్చాం. ఆడపిల్ల కట్నం 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు ఇచ్చాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళ సొంత ముగ్గురు బ్రదర్సే, అమ్మాయిలు ఎవరు లేరు. వాళ్ళ చిన్నాను ఒక ఆయన ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ చిన్నాను మట్టా చంటి అని కింతలీలో ఉంటాడు. కింతలీలో ఆయన మీ ఇద్దరం వెళ్ళినప్పుడు ఒకసారి మా మామూలుగా వాళ్ళ ఫాదర్ బాగాలేదంటే, అదే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫాదర్ బాగాలేదంటే చూడడానికి వెళ్ళాం. ఆ రోజు ఆయన వచ్చి మీరేం పెట్టలేదు అది ఇది అని చెప్పేసి డిస్కషన్ చేశాడు. మీరు డిస్కస్ చేయకూడదండి, మీకు వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఏమనంటే మాతో డిస్కస్ చేస్తారు, మేము డిస్కస్. దానివల్ల అలా డిస్కస్ పెట్టాం. అక్కడ కొద్దిగా హీటెడ్ గానే డిస్కషన్ అయింది. తను వెళ్ళిపోయాడు. పంపించేసింది కూడా ఈ అబ్బాయి. మా తప్పులేదు కదా, మేము కరెక్ట్ గానే అడిగాం. చిన్నాన్న నీ కోళ్ళ కాదు, నువ్వు ఎలా అడుగుతావు? ఈ భూమి కోసం ఒక 6 months. కేవలం ఇప్పుడు మీరు ఇస్తాను అన్న ఎకరం భూమి కోసమేనా,
అంతే అంతే మేడం అంతే. నిన్న ఈవినింగ్ 6 o'clock 8:30కి నాకు నా సిస్టర్ ఫోన్ చేసింది మేడం. నా దగ్గర ఉంది. నార్మల్ గా రొటీన్ గా ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకున్నాను. రొటీన్ గా ఎలా మాట్లాడుకుంటా పెయిన్ తో నార్మల్ గా డల్ గా మాట్లాడిన తప్ప పెయిన్ తో ఉన్నాను అలా అసలు లేదు మేడం. ఒక 1 hour తర్వాత 1 o'clock అయినప్పుడు నాకు ఫోన్ వచ్చింది మేడం, గోపాలపట్నం సిఐ నుంచి. మీకు ఫోన్ చేసిన 1 hour తర్వాత 1 hour అదే 10 o'clockకి ఫోన్ పెట్టేసాము. మేము నార్మల్ గా ఉన్నాము, తను కూడా ఫోన్ పెట్టేసింది. నేను అడిగాను మీ హస్బెండ్ వచ్చారా అంటే ఇంకా రాలేదు అని చెప్పింది. సరే నేను ఫోన్ చేస్తానని చెప్పింది. నేను ఫోన్ చేయాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. మాతో మాట్లాడిన తర్వాత ఒక 1.5 hour మాట్లాడిన తర్వాత కరెక్ట్గా 1:30కి నాకు ఫోన్ మీద ఫోన్ సిఐ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను అడిగాను నిజం చెప్తున్నారా లేకపోతే ఇలా బెదిరిస్తున్నారా తెలియదు కదా, ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమో తెలియదు, మీ పేరేంటండి అదే అని చెప్పేసి అంటే వచ్చింది, ఫోన్లో వచ్చింది, కాల్ చేశారు సిఐ గారు గోపాలపట్నం, ట్రూ కాలర్లో వచ్చింది, మాట్లాడారు, అంతా అయింది. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాబోసరికి ఆవిడ చనిపోయి ఉంది, మీ చెల్లి చనిపోయి ఉందని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చనిపోయి ఉండడం ఏంటి అని చెప్పేసి అంటే లేదు చనిపోయింది మీ అమ్మ నాన్నకి చెప్పండి అని చెప్పేసి నాకు చెప్పారు మేడం. నేను వెంటనే రాత్రి భద్రాచలం నుంచి బయలుదేరి వచ్చాను మేడం. మార్నింగ్ 10:30 అలాగైంది. చెల్లి చాలా సాఫ్ట్ మేడం. సాఫ్ట్ అంటే సాఫ్ట్ కష్టంగా, మేము కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫ్యామిలీ, కష్టపడి చదువుకున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్ కంచరపాలెంలో చదివింది, తర్వాత ఏయూలో నేవల్ మెరైన్ చదివింది మేడం. అంతమందిలో ఇద్దరికి వచ్చింది మేడం సీటు. దాంతోనే ఇండస్ట్రీలో జాబ్ కొట్టింది మేడం. ఆ జాబ్ కొట్టిన ఆ డబ్బులు కూడా ఇంటి దగ్గర ఉన్న సామాన్లు అన్నీ ఆమె చూసుకునేది మేడం. ఓకే అందరం మన సేమ్ జనరేషన్ ఉంటాం కదా అని చెప్పేసి మేము కూడా పెద్ద ఇన్సిస్ట్ చేయలేదు, చేసాం కానీ మరీ అంత ఇన్సిస్ట్ చేయలేదు. ఓకే మేము కూడా అలాగే ఉంటాం కదా, ఓకే పెళ్ళి అయిన వెంటనే ప్రిపేర్ అయిపోవడం ఏమి ఉండదు కదా, అన్ని నేర్చుకుంటారు కదా అని చెప్పేసి. కానీ తను అలా అవాయిడ్ చేయడం, తను ఫిజికల్గా అవాయిడ్ చేయడం, నార్మల్గా అంటే మాట్లాడకుండా ఉండడం. రీసెంట్గా నా మ్యారేజ్ అయింది మేడం 3 months బ్యాక్. నా మ్యారేజ్కి వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చెప్తుంటే ఎవరు మా మ్యారేజ్కి మధ్యలో వెళ్ళిపోయి ఎవరికి రీజన్ ఎవరు చెల్లి ఉంది వెళ్ళిపోయాడు మేడం. ఫోన్లు ఎత్తలేదు, ఎవరు ఫోన్లు ఎత్తలేదు. అందరూ అక్కడ ఉన్నారు, అందరు సాక్షి ఉన్నారు. అంటే మీ చెల్లిని ఇండైరెక్ట్ గా మానసికంగా స్ట్రెస్ ఇవ్వాలని. అవును, సో అలా జరిగింది మేడం. చెల్లి వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు అసలు? నేను ఫస్ట్ లో బాగానే ఉన్నారు మేడం, ఒక 2-3 months. తర్వాత కొద్ది గ్యాప్ అనిపించి సరే సమంగా మాట్లాడలేదంటే మేము కొద్దిగా కౌన్సిల్ చేస్తాం. కౌన్సిల్ అంటే నార్మల్ గా చెప్పాం, నేను మా మమ్మీ డాడీ అలా ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి అని చెప్పాం మేడం. చెప్తే వినేవాడు మేడం, విన్నట్టు యాక్ట్ చేసాడు. ఏంటో సరేనండి అలాగే వెళ్తానండి అని చెప్పాడు. కలివిడిగా ఉండటం అట్లా కేవలం కాన్సెప్ట్ ఏంటయింది ఆయనకి. నాకు తెలిసి కాన్సెప్ట్ ఏదోలాగా వాడుకొని అదే నేను చెప్పింది లాక్కొని ఇంకా మోర్ దానికోసం. చెల్లి బాడీ పైన ఏమైనా ఉన్నాయి మేడం. టీ-షర్ట్ వేసుకొని ఉంది మేడం. టీ-షర్ట్ లో ఉందా? డ్రెస్ మీద టీ-షర్ట్ వేసి ఉంది మేడం. డ్రెస్ మీద టీ-షర్ట్ అది షర్ట్ వేసి ఉంది మేడం. ఎందుకు వేసుకుంటుంది మేడం? డ్రెస్ మీద షర్ట్ ఆ ఫోటో చూడండి, ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటో తీసుకోండి మీరు వీళ్ళ దగ్గర నుంచి. అనుమానం చుడీదార్ పైన షర్ట్ వేసింది. ఎలా చేస్తారు మేడం? చుడీదార్ మీద ఎవరైనా షర్ట్ వేసుకుంటారు, స్వెటర్ అయితే వేసుకుంటారేమో, షర్ట్ ఎలా వేసుకుంటారు? షర్ట్ వేస్తుంది, మొత్తం బ్లడ్ ఉంది మేడం. ఉరేస్తే ఇక్కడ వరకే కదా మేడం, ఈ పార్ట్ అంతా బ్లడ్ తో, ఈ ప్లాట్ అంతా బ్లడ్ తో ఎలా ఉంటది మేడం? ఉరేస్తే ఓకే ఉరేసుకుంది అనుకున్నాం, లేదా ఉరేస్తారు అనుకున్నాం, అప్పుడు ఏమవుద్ది? ఇది ఒకటే కదా అవుద్ది, ఇది మొత్తం బ్రేక్ అయ్యి ఉంది. చెల్లి రాసిందా ఆ రైటింగ్, సూసైడ్ నోట్? రైటింగ్ కొద్దిగా అలాగే అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళు పై రాయిపించి చంపారేమో. కొద్దిగా సిమిలర్ గా ఉంటుంది, దాన్ని కూడా టెస్టింగ్ చేయాలి. వాళ్ళు రాయిపించారు, బలవంతంగా రాయించి. అందులో క్లియర్ గా ఉంది మేడం, నువ్వు చనిపోమన్నంత చెప్పినంత ఈజీ కాదు అన్నట్టు ఉంది మేడం. అలా మిగతా అన్ని నార్మల్ గా ఉన్నాయి, కానీ నువ్వు చనిపోమంటున్నావు, కానీ మేము చాలా వాటి గురించి ఆలోచించాలి. నేను ఎప్పుడు అలా లేను. రైటింగ్ సిమిలర్ గా ఉంది కానీ అది బలవంతంగా ఎస్ మేడం, నేను చూపిస్తాను.
ఎందుకంటే బీటెక్ స్టూడెంట్ అంటే మనం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చాలా వెల్ గా ఉంటుంది కదా, ఇందులో కొంత అదే మేడం ప్రాబ్లం. సో ఇంకా మేము వేరే కట్నం గురించి మాత్రం మా మమ్మీతో డిస్కస్ చేసాను మేడం. ఆ అబ్బాయి నేను ఇక్కడ లేను, మొన్న ఎప్పుడు వెళ్ళినప్పుడు రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి డిస్కస్ చేసాడు పాస్బుక్ చేయించచ్చు అంటే చేయించేద్దాం చెప్పేసి చెప్పారు నార్మల్ గా. నడుస్తుంది 1 ఎకరా భూమికి సంబంధించిన పాస్బుక్ కావాలి అని లాస్ట్ 1 or 2 months మేడం. అది ఒక్క మాట చెప్పండి, చెల్లి తనువు చాలించాలి, బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకునేంత ధైర్యం మైండ్ సెట్ ఉందా? లేదు మేడం, లేదు, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా మా ఊరి ఇక్కడ అనకాపల్లి అవతల మేడం, అక్కడ నుంచి ఒక్కరితే ఇక్కడ కంచరపాలెం కాలేజ్కి వచ్చేది మేడం. ఎలా వస్తుంది మేడం ఒక అమ్మాయి? రోజు వచ్చి వెళ్ళేది మేడం కంచరపాలెం కాలేజ్లో. సేమ్ మళ్ళీ ఎన్ఎస్టీలో జాబ్ వచ్చినప్పుడు కూడా అలాగే వెళ్ళేది మేడం, పెళ్లి కాకముందు ఒక 9 months చేసింది ముందు. అవునవును అవును, కానీ అంత దారుణంగా అంత దుర్మార్గంగా అలా చేస్తారని అనుకోలేదు మేడం. నాకు అతను ఎవరైతే ఉన్నారో అతనికి పర్మనెంట్గా 6 అన్నది పడాలి మేడం. మళ్ళీ బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి అదే పనిగా ఉంటారు మేడం. అందులో వాళ్ళు ఆ అబ్బాయి మెయిన్ ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ప్లానింగ్ చాలామంది చేసి ఉండొచ్చు. ఆ అబ్బాయి వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద వదిన వాళ్ళిద్దరు పొజిషన్ ఎందుకు ఉంటారు మేడం? గోపాల్ ఎస్, వాళ్ళు మా నాన్నగారు ఫోన్ చేశారు మేడం. గోవాడ మేడం, 60 kilometers ఉంటుంది మేడం. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు మేడం? ఆకూడదు కదా, వాళ్ళు తీసుకెళ్ళి వేశారు. వాళ్ళు రాలేదంటే పోనీ ఈ అమ్మాయి చేసుకుందో ఆ అబ్బాయి చేశాడు, వాళ్ళిద్దరే కదా మేడం ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళే వచ్చి చంపేసినట్టు నా అనుమానం మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.